ఆచార్య కల్వకుంట్ల రామకృష్ణ, ప్రిన్సిపల్ శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వయం ప్రతిపత్తి కరీంనగర్. ఈనాడు మా కళాశాలలో 3 పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. కేంద్ర మంత్రివర్యులు మాన్యశ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ప్రముఖ సాహితీవేత్తలు, పూర్వ కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సాహితీవేత్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం, కళాశాల చరిత్రలో ఇది మరపురాని రోజు. సాహిత్యం సమాజానికి ఒక దిక్సూచి వంటిది. సాహిత్యం సమాజాన్ని ఒక సరైనటువంటి దిశానిర్దేశనం చేసేటువంటి మహత్తర వాహిక. సమాజానికి సంస్కారాన్ని అందించేటువంటి గొప్ప సమిధ లాంటి సాహిత్యం. అలాంటి సాహిత్యాన్ని సృజన చేసేటువంటి 3 పుస్తకాల ఆవిష్కరణ జరగడం ఈరోజు చాలా చారిత్రక సందర్భం. ఎస్ఆర్ఆర్ కళాశాల రాష్ట్ర స్థాయిలోనే అనేక విశేషమైన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో ప్రధానంగా ఈరోజు కొండలరావు గారి జీవితం సాహిత్యం మీద ఒక పుస్తకాన్ని, తర్వాత రామాయణ కల్పవృక్షం లోకానుశీలన అనే గంట లక్ష్మణరావు గారి పుస్తకాన్ని, తర్వాత కల్వకుంట్ల రామకృష్ణ రాసినటువంటి ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్ అనే పాలకుర్తి దినకర్ గారి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఈ 3 పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. అనేక మంది సాహితీవేత్తలు, పూర్వ విద్యార్థులు, పురప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వకారణం. వెలిశాల కొండలరావు గారు ఈ కళాశాలలో పూర్వ ప్రిన్సిపల్గా పనిచేశారు. ఆచార్య హనుమండ్ల భూమయ్య గారు వారి కళాశాల పూర్వ విద్యార్థిగా ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ గారు ఈ కళాశాల పూర్వ అధ్యాపకులుగా ఉన్నారు. అలా గంట లక్ష్మణరావు గారు పూర్వ విద్యార్థిగా ఉన్నారు. ఈ కళాశాలలో మరి ఎంతోమంది చారిత్రక సాంస్కృతిక కేంద్రమైన కరీంనగర్ కళల కాణాచే కాదు, సాహిత్యానికి, సృజనకు, పోరుబాటులు నడవడానికి, ఉద్యమానికి, ఉత్సాహానికి అన్నిటి కూడా కరీంనగర్ కేంద్ర బిందువుగా ఉంది. కరీంనగర్లో ఈనాటి ఎస్ఆర్ఆర్ కళాశాల ఈ కార్యక్రమం జరగడం యువతరానికి ఒక స్ఫూర్తిదాయకమైన రోజు. ఈరోజు సృజన చేసేవారు చాలా మేధోపరమైనటువంటి జ్ఞానానికి, వికాసానికి పుస్తకాలు మార్గనిర్దేశనం అనే అతిథులంతా కూడా చెప్పడం, మరి ఈనాటి యువత పుస్తక పఠనాన్ని, మరి బుక్ నాలెడ్జ్ని పెంచుకునే ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా కళాశాల విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఒక చారిత్రక సందర్భానికి కళాశాల కేంద్రంగా మరి ఈరోజు ఉండడం అనేది చాలా మర్చిపోలేనటువంటి మధుర జ్ఞాపిక. నమస్కారం.